ఇంకో కులమా? ఎవరు తిట్టినా ఒక మనిషి ఇంకో మనిషిని వ్యక్తిగత హననం చేసిన తప్ప ఇంట్లో ఆడవాళ్ళని తిడితే మాత్రం అది ఇంకా దారుణమైనటువంటి విషయం. అంగీకరిస్తారా అనిల్ గారు ఈ విషయాన్ని? అగ్రి? అవునండి, ఖచ్చితంగా తప్పే. ఎవరు వాళ్ళు మమ్మల్ని తిట్టినా, ఎవరు మేము వాళ్ళ మీద పరిశుభ్ర పదజాలం ప్రయోగించినా ఖచ్చితంగా తప్పది. ఎవరు ఇప్పుడు ఏదైనా సరే రాజకీయంగానే చూసుకోవాలి. వ్యక్తిగతంగా వెళ్తే చూడండి, ఇప్పుడు వ్యక్తిగతంగా నా మీదకి వచ్చారు, నా ఆస్తులు జప్తు చేశారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను నిన్న, అది ఎంత భయానకం అండి. ఆస్తులు జప్తు చేసి ఫైనాన్షియల్గా లాక్ చేయడం అనేది ఎంత భయంకరం. నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, నా వైఫ్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, ఒకవేళ అవి ఇల్లీగల్ గా చేస్తుంటే రేపు కోర్టులో నిలబడవు కదా. ఒకవేళ ఇల్లీగల్ గా చేస్తుంటే మీరు ఇల్లీగల్ గా చేసిన అధికారులు కూడా కోర్టు ముందు నిలబెట్టవచ్చు. చేసేది ఇప్పుడు కోర్టు అడిగింది ఈ కేసులకి 41 నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న ఈ కేసుల్లో నన్ను ఫస్ట్ అరెస్ట్ చేసింది కర్లపూడి బాబుప్రకాష్ కేసు మీద. అసలు ఆ కేసులో మెరిట్స్ లేకుండా, ఎంక్వైరీ చేయకుండా, 41 నోటీస్ ఇవ్వకుండా అతను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది కోర్టు. ఒకటి, మీరు ఖచ్చితంగా స్క్రూటినీ పెట్టుకోండి. నా ఆస్తులకి వీటికి సంబంధం ఏంటి? నేనేమంటానంటే, ఎప్పుడు అరెస్ట్ చేసి రేపటి రోజున ఇల్లీగల్ అని తేలినా, బట్ ఈ 1 year ఎంత స్ట్రగుల్ అయి ఉంటాం, ఆ టైం మాకు వస్తుందా? నా బిడ్డలు ఎంత బాధపడి ఉంటారు. నేను జైల్లో 9 నెలలు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా లాక్ అయిపోతే నా భార్య బిడ్డలు ఏం కావాలి, వాళ్ళు ఏం తినాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి? కార్లు సీజ్ చేశారు, ఆస్తులు డాక్యుమెంట్స్ తీసుకుపోయి డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. ఓకే, కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ కాబడినటువంటి టీడీపీ నేతలు చెప్పింది కూడా ఇదే. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇలా చేయలేదు. 41A నోటీస్ సందర్భాల్లో సోషల్ మీడియా పరంగా ఏదైనా మాట్లాడుండొచ్చు, అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ టీడీపీ ప్రభుత్వంలో అరెస్ట్ అయిన 24 గంటలకి 2 రోజులకి 3 రోజులకి తీసుకెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా 245 రోజులు లోపలేసి చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీలు ఇచ్చి ఆస్తులు జప్తు చేసి, సరే నా మీద రాజకీయ దురుద్దేశంతో నా మీద పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా వాళ్ళ మనుషులైన ఎన్వి రమణ, రాజకీయ దురుద్దేశం ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి పైనే ఉండాలి, జగన్ పైనే ఉండాలి. సో జగన్ పైన కాకుండా బోరిగడ్డ అనిల్ కుమార్ పైన ఎందుకు ఉంటుంది? ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, మంత్రి స్థాయి వ్యక్తికి, 245 రోజులు ఎందుకు కేసులు పెట్టారు సార్ చెప్పండి? ఏ దురుద్దేశం లేకపోతే సుప్రీంకోర్టు కేసులు పెట్టాల్సినటువంటి పనులు మీరు చేస్తుంటారు. ఆ కేసులు పెట్టాల్సినటువంటి పనులు మీరు ఏమన్నా చేస్తుంటారు. ఆ కేసులు పెట్టాల్సినటువంటి మాటలు మీరు ఏమన్నా మాట్లాడుతుంటారు కాబట్టి కేసు పెడతారు అని. ఇప్పుడు ధృవీకరించారు కదా, పెట్టారు అని అంటే నేను ధృవీకరించినట్టు కదా. క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చెప్పినట్లు మీరు ఊపిరి తిరగకుండా క్వశ్చన్లు వేస్తున్నారు, ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. మీరు మాట్లాడిరా? చెప్పండి. నీకో దండం స్వామి, అల్లాడి చేస్తున్నాను లైవ్ లో. మీరు అల్లా టఫ్ గై, యువర్ ఎ టఫ్ జర్నలిస్ట్, మంచి వ్యక్తి. కానీ నేను చెప్పే మీరు క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ చెప్పనిస్తే ప్రజలకు అర్థమవుతుంది. మీరే అంటారు ఇందాక 29% మంది ఒప్పుకున్నారని. ఆ 29% మంది కూడా ఒప్పుకోనికుండా చేసే పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు మీడియా ద్వారా. నా ఉద్దేశం అది కాదు. Media is the 4th estate for every human, playing a key role in public relation. What I want to give my explanation ఏంటంటే, ఎస్ నేనేమంటున్నాను, వ్యక్తిగత హననం ఎవరికైనా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడినప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాను. అట్లాగే ఇప్పుడు వాళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం. నేను అభిమానించే పార్టీ అపోజిషన్లో ఉంది. మీరు అంటారుగా నేను ఆ వైసీపీ కాదని. ఓకే, వైసీపీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీకే ఫోన్ చేస్తాను, మీతోనే ఇంటర్వ్యూ తీసుకుంటాను, మీకే ఇంటర్వ్యూ ఇస్తాను ఫస్ట్. ఆ రోజు నేను ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా, దానికి సమాధానం మీరు చెప్పాలా. ఓకేనా? ఖచ్చితంగా అడుగుతాను. మీరే కూర్చోవాలా హాట్ సీట్ లో. మీరు ఒకళ్ళు విజయసాధు 30 తిప్పలు పెట్టాడు మొన్న. విజయసాధుని కూడా అడుగుతాను. డైల్ న్యూస్ జర్నలిస్ట్ కాదు, అతను రాక్షసుడు, జర్నలిజంలో ఉన్న ఒక రాక్షసుడు అనమాట. ఆ తర్వాత మీరు, అది బాబోయ్ మీకు మీ మీడియాకు దండం నాయన.
మీరు నెగిటివ్ గా నన్ను ప్రొజెక్ట్ చేయదు దయచేసి. నేను ఒక మంచి ఉద్దేశం నాయకుడిగా negative గా project ఎదగాలనుకుంటున్నాను. చేయాలని కాదు. నేను ఒక మంచి ఇప్పుడు అనిల్ అసలు అప్పుడు ఎందుకు అయిపోయింది, ఎప్పుడు అందుకు అయిపోయింది, ఎందుకు అయిపోయింది అంటే నా దగ్గర సమాధానం ఏముంటుంది రోహిత్ జీ. ఏం చెప్పాలి నేను? అయిపోయింది. అది ఆవేశపూరితమైన చాప్టర్. అరే, అది ఒక రాజకీయ ఇప్పుడు ఒక మంచి నాయకుడి నాయకుడిని భవిష్యత్తును, చూడబోతున్నారు. ఆ రాజకీయ నేను నాయకుడి ముందుకు వచ్చి గతం చెప్తుంది ఒకటే. అట్లా కాదు, మీరేమంటారు, భయపడ్డావా, 30 ఇచ్చారు, కేసులు పెట్టారు, భయపడ ఎవడికి భయపడాలా, దేనికి భయపడాలా? భయం కాదు, నేను పశ్చాత్తాపడ్డాను. ఆ భాష మాట్లాడొద్దు. నా నాయకుడు ఖండించాడు నన్ను. నేను మొన్న కలిసినప్పుడు తీవ్రంగా నన్ను ఖండించారు. నువ్వు మంచి చేస్తే మంచి నీ వెనకాల వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, చెడు మాట్లాడితే చెడే నీకు నీ మీద ఆప్ట్ అవుతుందిరా. డోంట్ టాక్. రాజకీయం చేయాలనుకుంటే ప్రజా ప్రేమల్ని ప్రజల ప్రేమను నువ్వు పొందాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు సాధుగోవులాగా ముందుకు పోవాలి. నీ మాదిరిగా మాట్లాడటం మాకు చేతగాక, నీ మాదిరిగా చేయటం చేతగాక. రాజకీయాల్లో ఎప్పటికైనా సరే సహనంగా ఉండాలి, ఓర్పు ఉండాలని సర్ది చెప్పిన వ్యక్తి, నచ్చ చెప్పిన వ్యక్తి. ఒక నాయకుడిని ఆయన చూశాడు కాబట్టే, ఒక నాయకత్వం లక్షణం చూశారు కాబట్టే పిలిచి మందులిచ్చారు, చెప్పారు. ఎందుకంటే నా గురించి ఆయనకు కూడా బాధ్యత ఉంది, జగన్ గారికి. కాబట్టే నేను పశ్చాత్తాపడ్డాను. నాకే అనిపించింది, వై షుడ్ ఐ టాక్ లైక్ దిస్? ఒక మనిషిని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, మొహమొహాలు చూసుకున్నప్పుడు మొహం చూపించగలమా? నో, దిస్ ఈజ్ నాట్ ద వే. అని నేను చెప్పాను కదా మీకు, 9 months నేను జైల్లో బైబిల్ చదివాను. ఐ ఫాలోడ్ జీసస్. ప్రామిసెస్ చెప్తున్నాను, నాలో ఈ మార్పుకు కారణం బైబిల్ చదవటం. నేను నా దేవుని దగ్గర ప్రార్థించింది, నా దేవుని ద్వారా నేను పొందుకున్న మనసు ఏంటంటే అది నో, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన మాట ద్వారా కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు. బాగుండాలి, అందరం బాగుండాలి. రాజకీయంగా వ్యతిరేకించుకున్నాం, బట్ కరెక్ట్ కాదు. ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు, అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళారు, అందరితో మాట్లాడారు, అందరిని విష్ చేశారు. ఏ పొద్దైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడినన్నా ఒక్కళ్ళైనా సరే అరే అని అన్నారా? నా వైఫ్ నన్ను అడిగింది, జగన్ అన్న ఏ రోజైనా ఎవరన్నా దుర్భాషలాడటం చూసావా? నో, డోంట్ టాక్. మోహన్ రెడ్డి నో, అలాంటి జగన్మోహన్ రెడ్డి గుణాలను అంత నిశితంగా పరిశీలిస్తూ ఆయన శిష్యునని చెప్పుకుంటూ అంత భిన్న విరుద్ధంగా ఎలా ప్రవర్తించారు మీరు? ఆయన ఏమో ఒక మాట మాట్లాడు, చిరునవ్వు ఉంటుంది, మీరు ఆయన శిష్యునని చెప్పుకుంటూ ఒక పదాన్ని వాడచ్చా? వాడండి. మాటల రాక్షసత్వం చూపించారు మీరు, మాటల్లో రాక్షసత్వం చూపించారు. బాబు నీకు దండమయ్యా, నీకు దండం. నేను అక్కడి నుంచి చెప్తున్నా, ఎందుకు మాట్లాడావు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు స్వామి. అంటే మళ్ళీ నాకు ఆ నాయకుడు స్ఫూర్తి అన్నప్పుడు మరి ఆ స్ఫూర్తి కొన్ని అన్న తర్వాత నాకు మొన్న పిలిచి మాట్లాడి చెప్పిన విషయం చెప్తున్నాను కదా మీకు. నాకై నేను తెలుసుకున్నా, ఏ మనిషి నా భాష ద్వారా ఇక మీదట ఇబ్బంది పడడు. ఒక మంచి రాజకీయ నాయకుడిని, బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉంటాడు. రాజకీయ నాయకుడిని చూస్తారు. ఓకే, కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత మీలో ఇదే బోరుగడ్డ అనిల్ ఇప్పుడు బిగ్ టీవీ లైవ్లో ఈ క్షణం కనబడుతున్న బోరుగడ్డ అనిల్ కుమారే కొన్ని నెలల తర్వాత, రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత కనబడితే మీరు మారేడని అనుకుంటారు. ఈలోపు మీరు జనాల సమస్యలపై చేసే పోరాటాలో లేదంటే సేవా కార్యక్రమాలో మిమ్మల్ని ఏ స్థాయిలో నాయకుడిగా నిలబెట్టాలి అనేది జనం డిసైడ్ చేసుకుంటారు. ఓకే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ఇష్టం? రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఇష్టమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగా ఆయన ఇష్టమా? నేనండి వ్యక్తిగానే. ఆయన 10th క్లాస్ నుంచి తెలుసు జగన్ సార్, కడపకి పోతూ వస్తూ ఉండేవాళ్ళు. జగన్ అన్న ఫుల్ క్రేజ్ ఫాలోయింగ్ ఆయనకి 10th క్లాస్ నుంచే. రాజశేఖర రెడ్డి గారిని బట్టి ఖచ్చితంగా ఒక గొప్ప నాయకుడు కొడుకుగా. అంటే ఆయన రాజశేఖర రెడ్డిని బట్టి అంటే మరి రాజశేఖర రెడ్డి కుమార్తెను కూడా మీరు అలాగే అభిమానించాలిగా. ఎందుకు అభిమానం లేదండి? షర్మిలమ్మ ఎవరు బయట మనిషి కాదు కదా, జగనన్న చెల్లి. ఎప్పటికీ ఆమె జగనన్న చెల్లిగానే ఉంటది, జగనన్న చెల్లి కాకుండా పోదు కదా. కుటుంబాల్లో ఎవరికి ఉండవండి,
చిటికి మాటి నాకు 5 చెల్లెలు ఉన్నారు, 2 డాక్టర్స్. మరి ఆ జగనన్న చెల్లెల్ని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు అని జగనన్న చెల్లెలు బాధపడినప్పుడు మీరు కనీసం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదండి. నేను ఎందుకు వెళ్ళలేదంటే రాజకీయంగా ప్రత్యర్థులు కారు. ఎందుకంటే ఆమె రాజకీయంగా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి డి అంటే డిఏ పరిస్థితులు జరగవు. ఎందుకంటే ఆమె ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే. రెండో విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఇంట్లో సవాలక్ష ఉంటే వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లో వ్యవహారం కాదు కదా, ఆమె ఒక పార్టీలో ఉన్నారు, ఆయన ఏమో సొంతంగా నిర్మించుకున్న పార్టీలో ఉన్నారు. ఏమోనండి, ఇప్పుడు సొంతంగా నిర్మించుకున్న పార్టీ అంటే రాజకీయాల్లోకి రావటం ఆమె జగనానికి ఇష్టం ఉందో లేదో అన్నకి తెలుసు. నేనైతే ఇష్టం లేదనుకున్నా, లేదని అన్న మనసులో ఉందని నేను అనుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే ఆడపిల్లలు గుట్టుగా వ్యాపారాలు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. నా చెల్లెల్ని అయితే నేను అలాగే కోరుకుంటాను. కాబట్టి వ్యక్తిగతం వాళ్ళిద్దరి మధ్యలో నడిచే ఆ పరిస్థితులలో బయట వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు, బయట వ్యక్తి మాట్లాడకూడదు అనే పరిస్థితులు ఉన్నాయి. ఓకే, షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారో అప్పుడు ఆ షర్మిలను కూడా ఒక స్త్రీ కదా, అయినప్పటికీ ఒక మహిళను కూడా చూడకుండా కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది వైసీపీ నాయకుల నుంచి. ఆ వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? వింటే గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుందా? అది వర్ర రవీంద్ర రెడ్డి ఏదో మాట్లాడాడు, కానీ అంటే బాధ అంటే అండి, వాళ్ళు నిజంగా అన్నారో లేదో, లేదా వాళ్ళు మాట్లాడిన సందర్భం వేరు అయి ఉండొచ్చు. దాన్ని వాళ్ళు అపోజిషన్గా ఉన్న అప్పటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా దాన్ని చేసి పెట్టొచ్చు. ఎందుకంటే రవీంద్ర రెడ్డి కూడా మొన్న ఏదో మాట్లాడి, నేను అనలేదు అసలు ఆ మాట, నేను అనుకున్నా దాన్ని మార్పు చేశారని చెప్పి. ఎందుకంటే రవీంద్ర రెడ్డి కానీ నేనైనా కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా షర్మిలమ్మని గౌరవిస్తాం. ఇప్పుడు మీరు మొన్న ఒక ప్రశ్న వేశారు, మొన్న నాతో మీరు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ప్రశ్న వేశారు రోహిత్ గారు, గుర్తుందా? ఏమని? షర్మిల పాదయాత్ర చేసింది అదేదో చెప్పారు కదా మీరు, నాకు గుర్తులేదు. ఇప్పుడు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, తర్వాత జగనన్న చెల్లి. జగనన్న పెద్ద కూతురు అనుకుంటాం మేమైతే, జగనన్న చెల్లిగా మేము ఎప్పుడు చూడలా. ఆయనకు అంత ఇష్టం చెల్లెలంటే.